కొడంగల్లో జరిగిన సర్పంచ్ అభ్యర్థుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మెట్టిగూడ కార్పొరేటర్ రాసూరి సునీత గారు ఉన్నారు. అక్కడ చూసే ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా దీని గురించి ఏం చెప్తారు? అంటే ఆయనకు జరసేపు అక్కడ అందరికి దేవుడు వస్తారు కదా, కొంతమందికి వచ్చేటోళ్ళకు ఆయనకు దయ్యం పట్టింది. మొన్న వచ్చిన ఒక అర్ధ గంటకు ఆయనకు దయ్యం ఎట్లా పట్టింది అంటే ఏమేన్ కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ అనే పట్టింది. కాబట్టి కేసీఆర్ కేటీఆర్ అన్న మీద కాకుండా మీరు ప్రజలు ఎన్నుకున్నారు ఒక సీఎం, ప్రజల సమస్యలు తెలుసుకొని ఉండాలి అక్కడ. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మీరు సీఎమ్మా లేకపోతే ఏందో మాకు అర్థమైతలేదు. ప్రజలందరూ కూడా అర్థమయ్యే పిచ్చి లేచే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు మా బీఆర్ఎస్ భవన్ లో భారీ ఎత్తున మంచిగా జాయిన్ అవుతారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టింది కాబట్టి అట్లా చేస్తున్నాడు. కాబట్టి ఆ పిచ్చి ముద్రాలంటే ఆయన ఒక టైంలో లంగోట్లు అమ్ముకుండే, ఆ లంగోట్లు అమ్ముకున్నప్పుడు ఆయన వేసుకున్నప్పుడు తొండలు పోయినాయి. అలా తొండలు పోయినందుకు ఆయనకు అందుకోసమే తొండలు ఇరుస్తా అంటున్నాడు. అంటే ఆ తొండల విలువ తెలుసు కాబట్టి నేను తొండలు ఇరుస్తా అంటున్నాడు. అంటే ఆ లంగోట్లు అమ్ముకునే బదులు ఈ రోజు ఒక సీఎం గా మాట్లాడితే బాగుంటుండే. ఇంకా అదే దేశం ఉంది ఆయనకు, లంగోట్లు అమ్ముకునే దేశంలోనే ఉండు. లంగోట్ల తొండలు వచ్చినాయి కాబట్టి ఆయనకు ఇదైంది కాబట్టి తొండలు ఇడుస్తా ఉంటున్నాడు. కాబట్టి మేము చెప్పేది ఏమంటున్నాం అంటే ఈ రోజు మీరు ఒక సీఎం మాటలుగా మాట్లాడితే మేము కూడా ఒక మర్యాద ఇస్తాము. ఆ మర్యాద నోటి దూల ఎక్కువ మాట్లాడి పక్క జరిగినావు అనుకో మేము మాత్రం నీ నోటికి జవాబిస్తాం. నువ్వేదో మమ్మల్ని జైలు వేస్తావా, మమ్మల్ని తీసుకొని కేసులు పెడతావా అని మేమేం భయపడము. మేము ఇప్పుడు కూడా బరాబర్ చెప్తున్నాం, బరాబర్ ఇదే కొట్లాడదాం. నీవు అది తగ్గించుకో. ఇంకా లేదు అంటే మా కేసీఆర్ గారిని జైలు వేస్తా అంటే జైల్లో ముట్టుకొని చెప్పండి, మసి అయిపోతావు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ నోటి దూల ఏది ఉందో అది దగ్గర పెట్టుకో. మీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికీ నోటి దూలనే ఉంది. ఏంటంటే ప్రజలకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు. మీరు ఉండే 2 ఏళ్ళే కాబట్టి మీకు నోటి దూల ఎక్కువ ఉంది కాబట్టి అట్లా వెళ్ళిపోతారు. ఈ రోజు మీ తమ్ముళ్ళేమో ల్యాండ్ల మీద పడ్డారు ఈ రోజు. కాబట్టి మీరేమో ఇవి మా కేసీఆర్ గిరి కేటీఆర్ మీద ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోండి. అంతేగాని పిచ్చి పచ్చి కూతలు బంద్ చేసేయండి. ఏమనంటే రమ్మను, మేము మాట్లాడతాం, డైరెక్ట్ మాట్లాడతాం, అసెంబ్లీకి రమ్మను, మేము బస్సులో పెట్టాం. మీ బస్సులో వనికి కావాలరా నాయనా, మీ బస్సులో కావాల్సింది మాకు కాదు. ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావో 420 హామీలు ఇచ్చినావు, 420 హామీస్ ఇచ్చినప్పుడు అవి నెరవేర్చు. అంతేగాని చేత కానప్పుడు బస్సు అని పట్టుకున్నావు. ఆ బస్సు అవనికి కావాలా? నీ బస్సు, నీ చీర అవన్నీ మాకు అవసరం లేదు. కాబట్టి మాకు కావాల్సింది నువ్వేమేమైతే దొంగ హామీలు ఇచ్చినావో. ఈ రోజు మా ఎస్సీలకు కేసీఆర్ గారు దళిత బంధువు ఇస్తే మా పుట్ట మీద కొట్టినావంటే నువ్వెంత నీచును అంటే మాకు అర్థమైపోయింది. ఈ రోజు మా కేసీఆర్ గారు దళిత బంధువు 10 లక్షలు ఇస్తుండే, 12 లక్షలు ఇస్తా, 13 లక్షలు ఇస్తా అని ఆశ పెట్టిన మూర్ఖునివి నువ్వు. అంత మూర్ఖునివి అంటే నువ్వు అర్థం చేసుకో, నువ్వెంత చిల్లర కానివో. కాబట్టి మేము ఒకటే మాట్లాడేది, నీ చిల్లర మాటలు బంద్ చేయి. నీ చిల్లర మాటలు బంద్ చేయకపోతే మేము కూడా మాట్లాడతాం. ఇప్పటి నుంచి మాకు వచ్చినాయి అనుకో, ఇప్పటిదాకా మీరు మామూలుగా చూసిరు, మేము కూడా నోరు జారినాం అనుకో. మీకు మా కేసీఆర్ కేటీఆర్ గారు అవసరం లేదు, మేము చాలు. నేను ఉన్న రోజులు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానియా అని కారాఖండిగా చెప్పినాడు కదా. కేసీఆర్ కుటుంబం రానియడానికి అయినవారు సరే. ఇప్పుడు ఇంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి జాయిన్ అవుతున్నారు, మరి ఆయన ఏం చేస్తున్నాడు? కేటీఆర్ గారు కదా ఈ రోజు జాయిన్ చేయించుకుంటున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారు ఏంది? ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళి చూడండి. అటు మల్పండి మై కెమెరా చూడండి, 3-4 వేల మందితో వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే మా పార్టీ గురించి తెలుసు, మా పార్టీ విలువ తెలుసు, మా పార్టీ మర్యాదలు తెలుసు. కాబట్టి ఈ రోజు వరకు మేము ఒక పద్ధతిలో ఉన్నాం, పద్ధతిగానే పెరిగినాం. నీలాగా నీతిని రివై లేకుండా మేము మాట్లాడలేము. మీ కార్యకర్తలే కానీ, మీ అనుచరులే కానీ, ఎవరైనా కానీ ఒక మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకోటి, మా బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళే ఈ రోజు చాలా దస్తంగా మాట్లాడుతున్నారు.